ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసింది యాంటీ స్నోరింగ్ డివైస్ అనమాట. ఇది కేవలం మనకి 30 రూపాయలకే దొరుకుతుంది. 30 రూపాయలు మాత్రమే. సో ఎవరైతే చిన్న వ్యాపారం అంటే స్మాల్ బిజినెస్ చేయాలి, చేతిలో డబ్బులు లేవు, లేకపోతే ఉన్న ఏదైనా ఫస్ట్ ఒక తక్కువ అమౌంట్తో ఒక చిన్న బిజినెస్ చేద్దాం అని ఎవరైతే ఊహించుకుంటున్నారో, ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా. 2000, 3000, 5000లో కూడా ఈ వ్యాపారం స్టార్ట్ చేసేయచ్చు. సరిగా ప్లాన్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ కూడా వస్తాయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అది ఏంటి అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్తో ఎంత పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనేదానికన్నా కూడా మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 20 లక్షలు పెట్టి ఒక బిజినెస్ పెడుతున్నారు, దాంట్లో ప్రాఫిట్ రాలేదు, లాస్ వస్తుంది, ప్రతి నెల చేతికి పడుతుందంటే ఇంకా దేనికి ఆ వ్యాపారం చెప్పండి? వేస్టే కదా. అదే మీరు ఒక 50,000 లక్షల్లో ఒక బిజినెస్ పెడుతున్నారు, ఆ 50,000 లక్ష పెట్టినా కూడా మీకు నెలకు ఒక 20,000, 30,000, 50,000 ఆ పెట్టుబడికి తగ్గట్టు వస్తుందంటే ఆ 20 లక్షలు పెట్టిన బిజినెస్ కన్నా కూడా ఇది ఒక బెస్ట్ బిజినెస్ అవుతుంది. ఎందుకంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారు కనుక మనకి ఆదాయం అనేది రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే గెయిన్ అనేది ఉండాలి కదా, ఏది లేకపోతే ఎలా? కనుక ఇది మీకు చూడండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో 100 రూపాయలు, 150 రూపాయలు, 200కి అమ్ముతున్నారు. మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను చూడండి, ఓకేనా? కానీ మనకి 30 రూపాయలకే దొరుకుతుంది. రెండోది ఈ గురక, అంటే ఇది యాంటీ స్నోరింగ్ డివైస్. గురక పెట్టి ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళకి నిద్ర పాడవుతుంది, వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ మనం గురక పెడుతున్నామా లేదా అనేది మనకు తెలియదు. నేను పెట్టొచ్చు, మీరు పెట్టొచ్చు గురక అనేది, అదన్నీ కామన్. కాకపోతే అవి పక్కన వాళ్ళకి బాగా డిస్టర్బెన్స్, పక్కన ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టదనమాట. నెక్స్ట్ మనకి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ఈ డివైస్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు నేను చూపించాను కదా వీడియోలో, అలా ముక్కుకి పెట్టుకొని పడుకున్నప్పుడు శ్వాస అనేది కరెక్ట్గా ఉంటుంది, అంటే మీకు నిద్ర అనేది పడుతుంది, గురక అనేది రాదు అనేది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, ఓకేనా? కనుక మనం ఏం చేయాలంటే ఇది 30 రూపాయలకు మనం తీసుకొని వచ్చి మనం కూడా 100కే అమ్ముతాం, 99 అని పెట్టి అమ్ముతాం ఈజీగా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒక చిన్న స్టాల్ పెట్టుకోండి ఒక సిటీలో. ఈ యాంటీ స్నోరింగ్ డివైస్ అనేది రోడ్డు మీద అయితే అమ్మడం లేదు, ఓకేనా? అసలు ఇటువంటి డివైస్ ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు. కనుక మనం పెట్టేసి 99 రూపాయలు గురక, అంటే ఇలా గురక లేకుండా ఇలా గురక వల్ల ఏ హెల్త్ ఇష్యూస్ వస్తుందనేది ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి, గూగుల్లో కూడా చూడండి. ఆ ఇష్యూస్ని తెలుగులో క్లియర్గా అక్కడ ఒక ఫ్లెక్స్, ఒక బ్యానర్ టైప్ ఏర్పాటు చేసి ఇన్ని హెల్త్ సమస్యలు అనేది వస్తాయి. కనుక మంచి నిద్ర అనేది మనిషికి ఇంపార్టెంట్. ఇది 99 మాత్రమే. మీ మంచి నిద్రకి 99 రూపాయలు పెట్టుకుంటే సరిపోతుంది అనేది అక్కడ బ్యానర్ ఉండాలన్నమాట. సో ఎవరికైనా 100 రూపాయలు అనేది పెద్ద విషయం కాదు. ఎక్కడ చూసినా ఒబిసిటీ, మెయిన్ గురక్కి ఒబిసిటీ కూడా కారణం. అంటే లావుగా కాస్త బొద్దుగా ఉన్నా కూడా మెయిన్ ఇది వస్తుంది అనమాట, గురక ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఓకేనా? ఎక్కువ సమస్య అంటే సన్నగా ఉన్న వాళ్ళకన్నా కూడా ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. కనుక వాళ్ళకు కూడా చూడండి, ఎక్కడ చూసినా ఒబిసిటీతో ఉంటారు మనుషులు మొత్తం కూడా. ఇప్పుడు వెయిట్ లాస్ అది ఇది అని ఆ బిజినెస్ అదో పెద్ద బిజినెస్, అదో పెద్ద మాఫియా అని చెప్పొచ్చు. సో ఇక్కడ కంపల్సరీ 100 రూపాయలు పెట్టి తీసుకెళ్తారు. రోజుకి 40 మంది తీసుకొని వెళ్ళని అంటే 40 మంది అంటే ఎంత మీకు ప్రాఫిట్? ఒక పీస్ అమ్మితే మీకు సుమారు 70 రూపాయలు ఉంది ప్రాఫిట్. 40 మంది అంటే 4 ఏళ్ళు లెక్క వేసుకోండి, 2,800 పెర్ డే. ఏ బిజినెస్లో వస్తుంది? మీరు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు పెట్టి టిఫిన్ సెంటర్ పెట్టినా వస్తుందని గ్యారంటీ లేదు. సో దీంట్లో పోనీ 2,800 రాలేదండి, 1,500 రాని ఏముంది, నెలకు 45,000 కదా. పెట్టుబడి చాలా తక్కువ కదా మీకు. ఏముందండి 1000 పీసులు అంటే మీకు పెట్టుబడి ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. యాంటీ స్నోరింగ్ డివైస్ అని గూగుల్ చేయండి, గూగుల్లో చాలామంది సప్లయర్స్ ఉన్నారు, డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి.